హలో వ్యూవర్స్, ఈ వీడియోలో మనము VLOOKUPతో పాటు ట్రిమ్ ఫంక్షన్ ఎలా యూజ్ చేయాలో నేర్చుకుందాం. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మనము డేటా ఏదైతే ఉందో మనకి చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, మన డేటా ఇక్కడ ఏముంది, ఇక్కడ డబుల్ క్లిక్ చేసి చూస్తే ఇక్కడ స్పేస్ లేదు, నేమ్ తర్వాత స్పేస్ లేదు, ఎస్కేప్ ఇక్కడ కూడా లేదు, అంటే దీంట్లో ఎక్కడ స్పేస్ లేదు. కొన్నిసార్లు ఏం కావచ్చు, మనము సెర్చ్ చేసేది అంటే మనం ఒక టైప్ చేస్తాం అనుకోండి, ఇలా రామ టైప్ చేసి స్పేస్ ఇచ్చేస్తుంటాం మనం కొన్నిసార్లు. అప్పుడు ఏమవుతుంది, అది ఇక్కడ స్పేస్ ఉంది కాబట్టి ఇందులో కూడా స్పేస్ ఉంటేనే అది ఇక్కడ చూపిస్తుంది, లేకపోతే ఏమవుతుంది, అది చూపించదు అనమాట. ఓకేనా, మనం ఇప్పుడు ఎంప్లాయీ ఐడి పైన మనం చేద్దాం. ఓకే, నేమ్ పైన చేసేద్దాం, ఎందుకంటే ఇది రివర్స్లో ఉంది కాబట్టి దీన్ని ఏం చేస్తాను, ఇక్కడికి మూవ్ చేసుకుంటా. సరే, రైట్. అయితే ఇప్పుడు ఈ నేమ్స్ అన్ని కూడా ఏం కావాలి, నాకు ఇక్కడ కావాలి, కానీ ఇక్కడ ఏముంది, స్పేస్ లేదు, నాకు ఇక్కడ స్పేస్తో పాటు కావాలి. అయితే ఏం చేస్తాను, ఇక్కడ నేను ఈక్వల్ టు, ఇదే కదా మనకు కావాల్సింది, ఇది క్లిక్ చేసి యాంపర్సాండ్ అంటే అండ్ సింబల్ ఇచ్చేసి ఇక్కడ ఆర్ఈపిటి అంటే రిపీట్ అనే ఫంక్షన్ని యూజ్ చేసేసి ఇక్కడ డబుల్ కోట్స్ ఇచ్చేసి ఒక్క స్పేస్ అంటే స్పేస్ ఇచ్చేసేసి కొటేషన్స్ క్లోజ్ చేసి కామా 1, నాకు ఎన్ని స్పేస్ కావాలి, 1 స్పేస్ కావాలి. అంటే నేమ్ తర్వాత 1 స్పేస్ కావాలి అంటే మనం ఇలా ఫార్ములా ఇవ్వాలి అనేది ఇక్కడ ఒక న్యూ ఫంక్షన్ నేర్చుకుంటున్నాము, రిపీట్ అనే ఫంక్షన్. ఆల్రైట్, ఇప్పుడు ఇక్కడ ట్యాబ్ కి ఇవ్వగానే ఏమైపోయింది, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ అయితే డబుల్ క్లిక్ చేస్తే ఏమొస్తుంది, ఫార్ములానే వస్తుంది. రైట్, ఇప్పుడు దీన్ని నేను కాపీ చేసి ఇక్కడ పక్కన ఏం చేస్తాను, వాల్యూస్ పేస్ట్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఫార్ములా ఉందా, లేదు, ఈ సెల్లో ఇందులో ఫార్ములా ఉంది, దీన్ని ఫార్ములా లేకుండా నేను చేసుకున్నాను, అంటే ఓన్లీ వాల్యూస్ మాత్రమే పేస్ట్ చేశాను. ఇప్పుడు డబుల్ క్లిక్ చేస్తే ఏమైపోయింది చూడండి, ఇక్కడ స్పేస్ వచ్చింది. రైట్, ఎస్కేప్, ఇక్కడ ఏముంది, డబుల్ క్లిక్ చేస్తే స్పేస్ లేదు, అర్థమైంది కదా, అంటే ఇలా స్పేస్ కావాలంటే ఇలా ఫార్ములా ఇస్తే వస్తుంది, ఇలా మనం పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మిగతా నేమ్స్ కావాలంటే ఏం చేయాలి, నేను అలాగే స్పేస్ కావాలి అంటే ఇలా ఫిల్ చేసుకుంటున్నాను. ఓకే, కొన్నిటి ఫిల్ చేసుకున్నాను. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను, ఇక నేను వీటిని కూడా ఓకే, అచ్చా మన ఫార్ములా అక్కడి నుంచి తీసుకున్నాం కదా, రైట్, దీన్ని ఏం చేస్తాను, ఇక్కడ ఇవన్నీ వచ్చేసాయి కదా, ఇప్పుడు ఇవన్నిటిని కూడా కాపీ చేస్తాను, కాపీ చేసేసి ఇక్కడనే వాల్యూస్ లా పేస్ట్ చేసేస్తాను. ఇప్పుడు ఫార్ములాస్ లేవు దీంట్లో, ఓకే, ఎందుకంటే దీనిపైన ఏం చేశాను, నేను పేస్ట్ చేసేసాను కాబట్టి. రైట్, ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ స్పేస్ ఉంది, అక్కడ స్పేస్ లేదు, ఇక్కడ ఏదైనా కావచ్చు, కృష్ణ కావచ్చు, చంద్ర కావచ్చు, చూస్తున్నారా స్పేస్ ఉంది. రైట్, ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫార్ములా ఇస్తాను, మామూలుగా VLOOKUP ఫంక్షన్ ఇస్తాం కదా, ఫార్ములా అదే ఇస్తాను, చూద్దాం. ఓకే, ట్రిమ్ అనే ఫంక్షన్ యూజ్ చేయకుండా చేద్దాం, తర్వాత ట్రిమ్ ఫంక్షన్ యూజ్ చేసి చేద్దాం. VLOOKUP ట్యాబ్ కి ఇదే కదా తీసుకున్నాను, కామా ఏం కావాలి నాకు, ఇది మొత్తం టేబుల్ సెలెక్ట్ చేసుకున్నాను, కామా ఇచ్చేసి ఏం కావాలి, డిజిగ్నేషన్ ఆ డిపార్ట్మెంటా శాలరీయా ఎంప్లాయీ ఐడియా, సపోజ్ శాలరీ అనుకుందాం, 1 2 3 4th కాలం 4 ఇచ్చేసి కామా 0 బ్రాకెట్ క్లోజ్. ఇప్పుడు ఎంట్రీకి కొడితే ఏమొచ్చింది, నాట్ అవైలబుల్. చూడండి, రామ సేమ్ ఉంది కదా, ఎందుకు నాట్ అవైలబుల్ ఉంది, ఇక్కడ స్పేస్ ఉంది, అక్కడ స్పేస్ లేదు. మరి ఇక్కడ స్పేస్ తీసేసి చూడు అని చెప్పాలి, దానికి ఎలా చెప్పాలి, ఇప్పుడు దీన్ని డబుల్ క్లిక్ చేసి ఇక్కడ ఈ యొక్క లుకప్ వాల్యూ ఉంది కదా, దీనికంటే ముందు ఏం చేస్తాను, ట్రిమ్ అనే ఫంక్షన్ యూస్ చేస్తాను. అంటే అప్పుడు ఏం చేస్తుంది, ఈ ట్రిమ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది, ఈ యొక్క సెల్లో ఏమైనా ఎక్స్ట్రా స్పేసెస్ ఉంటే తీసేస్తుంది అనమాట. ఇప్పుడు సింగిల్ స్పేస్ ఉంటే యాక్సెప్ట్ చేస్తుంది, ఓకే, డబుల్ స్పేస్ ఉంటే దాన్ని సింగిల్ స్పేస్ గా మారుస్తుంది, కానీ ఎండ్ ఆఫ్ ది లైన్ అనేది స్పేస్ ఉండకూడదు కదా, అందుకోసం దాన్ని కూడా తీసేస్తుంది అనమాట. ఓకేనా, అయితే టెక్స్ట్ స్టార్టింగ్ లో స్పేస్ తీసేస్తుంది, టెక్స్ట్ ఎండింగ్ లో స్పేస్ తీసేస్తుంది, మధ్యలో డబుల్ స్పేస్ ఉంటే సింగిల్ స్పేస్ చేస్తుంది ట్రిమ్ ఫంక్షన్. ఇప్పుడు ఇక్కడ ట్రిమ్ చేస్తున్నాం దీన్ని, అంటే ఇక్కడ ఎక్కడ ఉంది స్పేస్, ఎండ్ ఆఫ్ ది టెక్స్ట్ లో ఉంది,
ఇప్పుడు నేను ఇక్కడ ట్యాబ్ కీ ఇవ్వగానే ఏమైపోయింది, వాల్యూ అనేది వచ్చేసింది రామ. ఓకే, రామ శాలరీ ఎంత 26,500. ఇక్కడ మన శాలరీ అని వేసుకుందాం. రైట్, ఓకేనా. అలాగా ఇప్పుడు దీన్ని డబుల్ క్లిక్ చేసేస్తే ఏమైపోయింది, అన్నిటివి కూడా రిజల్ట్స్ వచ్చేస్తున్నాయి. అర్థమైంది కదండి. ఈ విధంగా మనం చేసుకోవాలి. ఒకవేళ ఈ ట్రిమ్ ఈ రిపీట్ అనే ఫంక్షన్ తెలియకున్నా, ట్రిమ్ అనే ఫంక్షన్ తెలియకున్నా ఇది చేయడం కష్టం అయ్యేది. అప్పుడు ఏం చేసేవాళ్ళం మనము, ఆ యొక్క స్పేస్ అనేది ప్రతి ఒక్క సెల్ని డబుల్ క్లిక్ చేసి అక్కడ స్పేస్ ఉందా లేదా చూసుకొని బ్యాక్ స్పేస్ నొక్కి డిలీట్ నొక్కి ఇలాంటి టైం వేస్ట్ అవుతుంది. ఇలా మనం ఏం చేయొచ్చు, చాలా ఫాస్ట్గా మన వర్క్ అనేది ఫినిష్ చేసుకోవచ్చు. ఓకే, షేర్ చేయండి కంపల్సరీగా. ఓకే, ఇతరులకి హెల్ప్ చేయండి. ఓకే, ఎవరైతే నేర్చుకుంటున్నారో ఎక్సెల్ అనేది వాళ్ళకి హెల్ప్ చేయండి. వాళ్ళు కూడా నేర్చుకొని ఇంటర్వ్యూ క్వాలిఫై అవుతారు, జాబ్ కూడా ఈజీగా వచ్చేస్తుంది. రైట్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.